సినిమా విషయానికి వచ్చేస్తే హిట్ ఫ్లాప్ బాగుంది బాలేదు పక్కన పెడితే వన్ లాస్ట్ టైం తలపతి జై సీఎం జై తలపతి 90 సెకండ్స్ అసలు పీక్స్ 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 అని చెప్పారు. మత కలహాలు లేకుండా అన్ని చూడాలి, ఇండియన్స్ గా ఉండాలి, ఇండియన్ ఫస్ట్ ఇండియన్ లాస్ట్ అన్నట్టు మూవీ ఇస్ వెరీ గుడ్ మెసేజ్ టు ఆల్ ద పబ్లిక్. సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది, అది మాత్రం మైండ్ చెప్పాలంటే అంత ఎక్కదు బాలకృష్ణ వచ్చిన తర్వాత అంత ఎక్కకపోవచ్చు. బట్ 8,000 స్క్రీన్లతో రన్ అవుతుంది మొత్తం ప్రపంచం మొత్తం. ఇది విజయ్ గారి లాస్ట్ సినిమా. ఇది ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ వారం 500 కోట్లు పక్కా కొడుతుంది. స్టోరీ మొత్తం సేమ్, కాకపోతే ఇక్కడ ఎలివేషన్స్ ఎక్కువ పెట్టారు. నువ్వు ఎవడు ఫ్యాన్ అయినా సరే తలపతి ఫ్యాన్ చేయాల్సిందే. పార్షియల్ రీమేక్ భగవద్గీత మొత్తం కాదు, ఫుల్ కాదు. పవన్ కేసరి టూ గుడ్. ఇది బాలకృష్ణ గారి నేను రాకుడు ఎక్సలెంట్ బాగా చేశారా, ఈయన బాగా చేశారా? విజయ్ తలపతి దురంధర్ వచ్చిన తర్వాత ఈ మూవీస్ యాక్సెప్ట్ చేయడం కష్టం. తమిళ వాళ్ళకి ఫుల్ సాంబార్ మీల్స్, మన తెలుగు వాళ్ళకి ఫుల్ దమ్ బిర్యానీ. హలో గాయస్, ప్రజెంట్ మనం మూసాపేటలో ఉన్నటువంటి శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నాము. విజయ్ నటించిన జననాయకన్ మూవీ రివ్యూ కోసం వచ్చాము. సో ఇక్కడైతే బాగా సెలబ్రేషన్ చేశారు. వాళ్ళ మాటలను తెలుసుకుందాం సినిమా ఎలా ఉందనేది. సో చూసి ఎంజాయ్ చేయండి. మన ఎక్స్పీరియన్స్ ఏం లేదు బ్రో, దాంట్లో ఏం చెప్తారంటే మన ఇండియన్స్ ఎట్లున్నా సరే మనం అందరం కలిసినట్టుగా ఉంటాం. ఎన్ని కులాలు మతాలు ఎన్ని పెట్టుకున్నా సరే కానీ ఇండియన్స్ అందరూ ఒకటే. భగవంత్ కేసరికి దీనికి తేడా ఏంటి? పార్షియల్ రీమేక్ భగవద్గీత మొత్తం కాదు, ఫుల్ కాదు. అండ్ ఇంకా కొత్త కంటెంట్ ఉంది. కొత్త బాలకృష్ణ బాగా చేశారా, ఈయన బాగా చేశారా? విజయ్ తలపతి రీమేక్ కానీ ఫస్ట్ హాఫ్ సేమ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం చేశారు చాలా. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే కొంచెం రాజకీయం తీర్పు ఉన్నది. ఫస్ట్ హాఫ్ సేమ్ ఉన్నది. ఫస్ట్ వచ్చేసి ఏంటి భగవంత్ ఓకే, భగవంత్ కేసరి కొన్ని 50% ఉన్నాయి. జై సీఎం జై తలపతి. ఇప్పుడు ఇది ఏంటంటే అన్న టోటల్ కొంచెం సేమ్ ప్లాట్ తీసుకుని వేరే స్క్రీన్ ప్లే టైప్ ఉంది. ఇది టోటల్ పొలిటికల్ పాకిస్తాన్ ఆ టైప్ ఉంది. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ అయితే స్క్రాప్ ఏంది బాయ్. ఇంకా ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి ఒకటి అస్సలు బాగాలేదు, ఒకటి ఇంత బాగుంది అనిపిస్తుంది. సీఎం అనుకున్న సినిమా వచ్చింది ఓవర్ అనిపించేది. సీఎం అయిన తర్వాత అనుకుంటే సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది, అది మాత్రం మైండ్ బాగుంది. కేసరి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఆల్ఫా మూవీ తీశారు. వాళ్ళు వచ్చిన ఆలిబట్ ఆల్ఫా ఉంది, బాబీ అది సేమ్ క్యారెక్టర్. ఓకే, ఎక్స్ కాప్ ఇండియన్ ని బిట్రే చేయడం. కొత్తగా ఏం లేదా? దురంధర్ వచ్చిన తర్వాత ఈ మూవీస్ యాక్సెప్ట్ చేయడం కష్టం. ఎందుకంటే దురంధర్ స్పై మూవీస్ లో ఒక రేంజ్ సెట్ చేసింది అండ్ ఎలా తీయాలో అనేది చూపించారు. ఇంకా అదే దాన్ని పట్టుకుని ఆ వైఆర్ స్ట్రాప్ పట్టుకుని తీసుకోవడం. అండ్ మన తెలుగు వాళ్ళకి అప్పుని చేర్చుకోవడం ఎక్కువ, ఆత్మగౌరవం తక్కువ. భగవంత్ కేసరిలో బాలకృష్ణ సంబంధం ఉంటుందా? బాలకృష్ణ పవన్ కేసరి టూ గుడ్. ఇది బాలకృష్ణ గారి నేను రాకుడు ఎక్సలెంట్ సెట్. ఆ మూవీ లెవెల్ ఆ మూవీ టూ ఈయన ఎగ్జాగరేట్ చేసి ఐ మీన్ మంచి మూవీని స్పాయిల్ చేశారని నాకు. ఓన్లీ ఆల్ఫా మూవీ క్యారెక్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మొత్తం మీద ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇదే క్రౌడ్ ని ఇప్పుడు మన పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ తమిళనాడులో రిలీజ్ అవుతుంది, తెలుగులో అవ్వదు కదా. ఇలా క్రౌడ్ వస్తారు, అక్కడ రారు కదా. మన వాళ్ళు ఎందుకు వస్తున్నారు? మనకి హక్కుని చేర్చుకోవడం ఎక్కువ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. తెలుగు ఆడియన్స్ కి చెప్పాలంటే అంత ఎక్కదు బాలకృష్ణ వచ్చిన తర్వాత అంత ఎక్కకపోవచ్చు. బట్ నేను తన స్క్రీన్ మీద చూసి ఎలా చేసేదని అడగద్దు సార్ మీరు. తలపతి తమిళ వాళ్ళకి ఫుల్ సాంబార్ మీల్స్, మన తెలుగు వాళ్ళకి ఫుల్ దమ్ బిర్యానీ. ఏదైతే డైరెక్టర్ అనిల్ రాపుడు గారు చెప్పారో డెబ్యూట్ లో, ఇందులో 50% అయితే భగవత్ కేసరి ఉంది అండ్ 25% దాకా ఉంటుందని చెప్పారు. ఇందులో 50% దాకా ఉంది. ఇంకో 50% కంప్లీట్ డైరెక్టర్ వినోద్ గారు తెరకెక్కిచ్చారు, బాగా చేశారు. ఇందులో మెయిన్ విజయ్ గారిని చెప్పక్కర్లేదు, ఇంకా యాక్టింగ్ అయితే చేసాడు ఆయన. సెంటిమెంట్ ఎలా ఉంది? మన సినిమా మన బొమ్మ ఇష్టం, ఆ సినిమా వాళ్ళ బొమ్మ ఇష్టం. తమిళ నేటివిటీకి అనుగుణంగా చేశారు. అది మటుకు ఓకే, ఒరిజినల్ గా చేశారు తమిళ వాళ్ళు. తమిళ గురించి చెప్పక్కర్లేదు ఇంకా, ఒరిజినాలిటీ. ఇందులో బాబీ డియల్ గారు అయితే బాగా యాక్ట్ చేశారు. ఇంకోటి ఇందులో మెయిన్ లాస్ట్ డ్రోన్ ఫైట్ ఉంటుంది, అదేదో చాలా బాగుంది. ఈ సినిమా రోబో కాదు కానీ కొత్తగా తెరకెక్కిచ్చాడు వినోద్ గారు, బాగుంది సినిమా. ఇంకోటి ఈ సినిమా ఖచ్చితంగా ఫస్ట్, ఎందుకంటే ఈ సినిమా 8,000 స్క్రీన్లతో రన్ అవుతుంది మొత్తం ప్రపంచం మొత్తం. ఇది విజయ్ గారి లాస్ట్ సినిమా. ఇది
ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ వారం 500 కోట్లు పక్కా కొడుతుంది. ఈ సినిమాకి తిరిగిలేదు. కాజల్ గారు చేశారు కదా ఇక్కడ తెలుగులో కాజల్, అక్కడ పూజా హెగ్డే, ఇద్దరు పూజా హెగ్డే. ఆ అమ్మాయి వాళ్ళిద్దరు ట్రాక్ ఎలా ఉంది? బాగుంది. విజయ్ గారిది పూజ హెగ్డే గారిది ఇద్దరు కాంబినేషన్ బాగానే ఉంది. సో ఓవరాల్ గా అయితే సినిమా అయితే ఎంత రేటింగ్ ఇస్తారు? మనకి చూసిందే కాబట్టి మన 4 అయితే రేటింగ్ ఇస్తాం. అక్కడ వాళ్ళు కొత్త కాబట్టి వాళ్ళకి 5.5 పడిపోద్ది అక్కడ రేటింగ్. అది బట్టి పక్కా. ఇంకా చెప్పండి. అంటే సీఎం అయింది నాకు ఇది ప్లస్ అవుతా మైనస్ అవుతా? విజయ్ గారికి సీఎం అయిన తర్వాత ప్లస్ అన్న సినిమా ఏదైతే చూడాలనుకున్నారో తమిళ పీపుల్ అలాగే చూపించారు. అంత ముందే రిలీజ్ అయ్యి ఉంటే ఎలా ఉండేది సిచ్యువేషన్? అంత ముందే రిలీజ్ అయ్యి ఉంటే రిలీజ్ అయ్యంటే కొద్దిగా చెప్పలేం. మరి మన పాలిటిక్స్ ఆడకూడదు. బాగుంది బ్రో, సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది సినిమా. భగవత్ కేసరి రీమేక్ ఇది. భగవత్ కేసరి డాక్టర్ మహారాజు కొంచెం అలా అనిపిస్తుంది. చాలా బాగుంది. అంటే సీఎం అయిన తర్వాత సినిమా రిలీజ్ అయింది కదా, ఇదేమన్నా అంటే విజయ్కి ప్లస్ అవుతా మైనస్ అవుతా? ఇది చాలా ప్లస్ అవుతుంది సినిమా. అది ఇంకా పాలిటిక్స్ లోకి ఎదగడానికి చాలా హెల్ప్ అవుతుంది. పాలిటిక్స్ ఎక్కువ ఉందా? పాలిటిక్స్ ఎక్కువ లేదు, ఓటింగ్ కి అంత అవగాహనకి ఎక్కువ ఉంది. మత కలహాలు లేకుండా ఇది చూడాలి, ఇండియన్స్ గా ఉండాలి, ఇండియన్ ఫస్ట్ ఇండియన్ లాస్ట్ అన్నట్టు మూవీ ఇస్ వెరీ గుడ్ మెసేజ్ టు ఆల్ ద పబ్లిక్. డాన్స్ చాలా బాగుంది. యాక్చువల్లీ సెకండ్ పార్ట్ లో ఇంకా బాగుంటుంది. డాన్స్ చాలా బాగుంది. 3.5. ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్, మూవీ కుడ్ హావ్ బీన్ బెటర్. ఏం నచ్చింది సినిమా? స్టోరీ బాగుంది. విజయ్ వచ్చినప్పుడల్లా ఎలివేషన్స్ బాగున్నాయి. డాన్స్ అంతా బాగా చేశాడు. మేబీ లాస్ట్ సినిమా అయ్యేసరికి యాక్టింగ్ బాగా చేశాడు. బాలకృష్ణ గారు బాగా చేశారు, తెలియదు బాగా చేశారు. అంటే సేమ్ క్యారెక్టర్ మార్చారా? సేమ్ స్టోరీ మొత్తం సేమ్, కాకపోతే ఇక్కడ ఎలివేషన్స్ ఎక్కువ పెట్టారు. నాకు రెండు బాగా నచ్చినాయి. డాన్స్ మూమెంట్స్ బాగున్నాయి అంటారు. అంటే సాంగ్ లేకుండా ఓన్లీ బీటే పెట్టారు. 2 minutes బాగా చేశాడు డాన్స్. సినిమా బాగుంది. సో విజయ్ ఫ్యాన్స్ కి పండుగ అన్నమాట ఈ సినిమా. చెన్నైలో బాగుంటది, ఇక్కడ వాళ్ళకి కూడా నచ్చింది. ఫ్యాన్స్ హంగామా చేశారు కదా. నేను వచ్చాను మార్నింగ్. ఇంక సినిమాలు కూడా బాగుంటాయి, చూసాను. సినిమా బాగుంది, చూడవచ్చు ఎవరైనా చూడవచ్చు. అదే తెలుగు స్టోరీ కాబట్టి మన వాళ్ళు ఎక్కువ సార్లు చూడరు. బాగుంది. విజయ్ బ్రహ్మాన్ షో. సేమ్ థియేటర్, సేమ్ రో, సేమ్ సీట్. నేను భగవత్ కేసరి చూసాను 2 years బ్యాక్. సేమ్ సీట్ లో కూర్చొని జననాయకన్ ఎక్స్పీరియన్స్ చేశాను. కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్ మూవీ స్క్రిప్ట్ గానీ అన్ని బాగా సెలెక్ట్ చేసుకున్నాడు విజయ్ దళపతి. సూపర్ సూపర్. నో వర్డ్. భగవంత్ కేసరి బాగుంది, ఇది బాగుందా? రెండింటిని కంపేర్ చేయలేము. టూ ఎర్లీ. సో అంత బాగుంది మూవీ. అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అందరూ థియేటర్ వచ్చి చూడండి. లాస్ట్ తలపతిని స్క్రీన్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అన్న, ఆ లెవెల్ అయితే ఉంది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే ఆయన డాన్స్. ఆయన ఏదైతే వన్ లాస్ట్ టైం ఒక డాన్స్ అన్నారు, ఆ 90 seconds అసలు పీక్స్ 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 అని చెప్తారు. మీరు ఎవరు కాలైనా సరే మీరు ఆ ఫ్యాన్ మర్చిపోతారు. ఈయన మొత్తం ఫ్యానిజం చేస్తారు. ఆ లెవెల్లో 90 seconds అయితే పిలువడింది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన ఎలివేషన్స్ అయినా లేదా యాక్షన్ బ్లాక్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీ వచ్చని చెప్పుకోవచ్చు. బట్ నెగిటివ్ అంటే వాళ్ళు ఏదైతే భగవంత్ కేసరి ఒక రీమేక్ అని చెప్పుకుని తీసుకున్నారు, కొత్త వరకు కొంచెం హ్యాపీగా తీసుకున్నా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి వేరే అన్వాంటెడ్ వేరే సీన్స్ యాడ్ చేసి వేరే అన్వాంటెడ్ కాన్సెప్ట్ యాక్ట్ చేయడం వల్ల కంప్లీట్ సెకండ్ హాఫ్ కి బ్యాలెన్స్ అయితే అవ్వలేదు. అండ్ అన్నెసరీ మరీ ఎలివేషన్ విలన్ ఎక్కువ అయిపోయింది అనిపించింది తప్ప ఎక్కడ అంత యూజ్ అయ్యేదైతే పడలేదు. బట్ ఓవరాల్ గా మాత్రం లాస్ట్ టైం ఆయన చూసి స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయడానికి వస్తే మాత్రం పిచ్చి ఎంజాయ్ చేస్తారు. బట్ ఒక ప్రాపర్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ ఆయన కూడా ఒక లాస్ట్ మూవీగా ఇంకొంచెం మంచి మూవీ పడాల్సింది. అట్లీస్ట్ భగవంత్ కేసరి బాగున్నా సరే, యాసిడ్గా తీసుకున్నా సరే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది. బట్ తను ఇదే చూడడం లాస్ట్ టైం కాబట్టి అందరూ పిచ్చి ఎంజాయ్ చేస్తారు. సినిమా ఎలా ఉంది ఏంటన్న పక్కన పెట్టి వస్తే మాత్రం ప్లస్ పాయింట్ వస్తే మాత్రం చాలా ఎలా ఉంది? అది ఇంపార్టెంట్ కాదు కానీ మమత ఆవిడ బాగా చేసింది. శ్రీలీల క్యారెక్టర్ చేసింది కదా, ఆ అమ్మాయి ఎట్లా చేసింది? అదే మమత కొంచెం బాగా చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి నువ్వు ఎవరి ఫ్యాన్ అయినా సరే తలపతి ఫ్యాన్ చేయాల్సిందే. ఆ లెవెల్ లో ఉంది అంతే. ఇగో సినిమాలో పాలిటికల్ ఎలా ఉంది? ఆ తమిళ పాలిటిక్స్ ఏమో కానీ తెలుగు పాలిటిక్స్ పెట్టారు. డైలాగ్ రోజా గారికి నేను హెల్ప్ చేస్తాను. సినిమా విషయానికి వచ్చేస్తే హిట్ ఫ్లాప్ బాగుంది బాగాలేదు పక్కన పెడితే వన్ లాస్ట్ టైం తలపతి అంతేనా కాదా? అంతే అన్న, మీరు మొత్తం వదిలేసండి పాజిటివ్ సినిమాలో. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ బాగుంది అంటున్నారు, ఎలా ఉంది? రాడ్ క్లైమాక్స్. అవునా? రాడ్ క్లైమాక్స్ అది పెట్టుకుంటే భగవంత్ కేసు రాశిగా పెట్టి డ్రోన్ ఫైట్ సంథింగ్ అంటున్నారు కదా. రోబో ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి ఒక ప్రాపర్ మెసేజ్, ఒక ప్రాపర్ సెంటిమెంట్, లేదంటే ఒక ప్రాపర్ ఒక జనాలు యూజ్ అయ్యేది ఒక మెసేజ్ ఇస్తాం అంటున్నారు. కానీ అది ఎందుకో కొంచెం అన్కన్షియస్ వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ ఇంకేం భగవంత్ కేసరి క్లైమాక్స్ చాలా బాగుంటుంది. అలా ఏదైనా ట్రై చేసిన బాగుంది అనిపిస్తుంది. బట్
వన్ లాస్ట్ టైం చూడడానికి మాత్రం ది బెస్ట్ మూవీ ఫైనల్ గా క్లైమాక్స్ లో కూడా అదే ఉంటుంది. ఒక ఇండియన్స్ తో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని చెప్పి ఒక వేలా చెప్తారు. బట్ ఏంటంటే అన్న అది ఎందుకు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి భగవన్ కేసులు చూసుకుంటే ఒక ఓన్ పార్లమెంట్ గురించి వాళ్ళకి ఉంటుంది. సో దాని వరకు తీసుకొని క్లైమాక్స్ కూడా కొంచెం చెప్పే డైలాగ్ బాగుంటుంది అనిపించింది తప్ప వీళ్ళు ఒక కాన్సెప్ట్ నుంచి డైరెక్ట్ ఎందుకు వేరే కాన్సెప్ట్ వెళ్ళిపోయి వేరే మెసేజ్ ఇస్తున్నారు. ఆ రెండు సీన్స్ మాత్రం అసలు అన్నెసరిగా అనిపించింది. ట్రిమ్ చేస్తారు మధ్యలో అది పెట్టుకుని ఉండాలి. సినిమాకి చాలా నెగిటివ్ దాంట్లో. సో చూసారు కదా ఫ్రెండ్స్, జనాలు ఎలా చెప్పారు రివ్యూ. సో మీరు కూడా మీ కామెంట్ అనేది తెలియజేయండి. సినిమా ఎలా ఉంది, అసలు విజయ్ గారు ఎలా చేశారు, విజయ్ లాస్ట్ సినిమా ఇది. సో ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి.